యెహోవా షమా వర్షిప్ సెంటర్ కుటుంబములకు నా దీవెనను తెలియజేస్తున్నాను. ప్రార్థనతో మన ఇండ్లలో ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. మహాఘనుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన సమయంలో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాను ప్రభువా. పాటల ద్వారా, వాయిద్య ధ్వని ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యోపదేశం ద్వారా మీరు మహిమ తెచ్చుకొనమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినము మా జీవితంలో మరొక ప్రత్యేకమైన శ్రేష్టమైనటువంటి దినముగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి, మరొకసారి మీరు మా కొరకు మమ్మల్ని ఆదరించడానికి ఈ భూలోకమునకు మీరు దిగి వచ్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మేలు చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. ఆరాధనా
జీవింతును. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకే నేను జీవింతును. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. పరిశుద్ధ దేవా ప్రణుతింతును, స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదనల వలయం. నీ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదనల వలయం. నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం, నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఏ క్షణం. నీ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదనల వలయం. ఏది సత్యమేది నిత్యం, ఏది మాంద్యమేది శూన్యం, సరి చూసుకో ఇప్పుడే, సరి చేసుకో. ఏది సత్యమేది నిత్యం, ఏది మాంద్యమేది శూన్యం, సరి చూసుకో ఇప్పుడే, సరి చేసుకో. ప్రభు యేసు నీ కొరకు బలియాయ కల్వరిలో, గమనించుమా ప్రియనేస్తమా. ప్రభు యేసు నీ కొరకు బలియాయ కల్వరిలో, గమనించుమా ప్రియనేస్తమా.
జీవితం క్షణభంగురం గమ్యంబులే వేదనల వలయం కష్టాలు ఎన్నైనా కన్నీలు ఎదురైనా నీ సర్వభారమంతా యేసు పైన వేయుమా. కష్టాలు ఎన్నైనా కన్నీలు ఎదురైనా నీ సర్వభారమంతా యేసు పైన వేయుమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేస్తమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేస్తమా. నీ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదనల వలయం. నీ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదనల వలయం. నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం. నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం. దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం. నీ జీవితం క్షణభంగురం గమ్యంబులేని వేదనల వలయం. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకిచ్చిన ఒక మంచి అవకాశం బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధంగా కూడుకున్నానికి దేవుడు మనకిచ్చిన కృపని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినము అది ఏంటి అంటే డే ఆఫ్ పెంటెకోస్ట్ దినము. పాత నిబంధన కాలంలో ఈ దినాన్ని వాళ్ళు పండగగా ఆచరించేవారు. ప్రథమ ఫలముల పండగగా వాళ్ళు ఆచరించేవారు అన్నమాట. కోతకాలపు దినాల్లో వాళ్ళు పెంటెకోస్తు పండగని వాళ్ళు జరుపుకునేవారు. ఎప్పుడైతే గోధుమ పంట కోసే సమయం వస్తుందో ఆ కొన్ని రోజుల ముందు పెంతెకోస్తు పండుగని వాళ్ళు జరుపుకునేవారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక యేసు ప్రభు ఎప్పుడైతే ఆరోహణమై వెళ్ళిపోతారో అప్పుడు శిష్యులందరూ కూడా ఒక గదిలో కూడుకుంటారు. అది కూడా పెంటెకోస్తు దినము. ఆ రోజు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుభవం వాళ్ళు పొందుకుంటారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అక్కడ అంతా క్లియర్గా ఉంటుంది. నేను ఇప్పుడు అవన్నీ చెప్పను, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఆ రోజు ఆ గదిలో వాళ్ళు పొందుకొని ఉంటారు. ఆ తర్వాత నుంచి
వాళ్ళ మినిస్ట్రీని స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు యేసుక్రీస్తుతో నడిచి ఆయన మినిస్ట్రీని చూశారు, కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత నుండి వాళ్ళు దేవుని సేవలో చాలా బలంగా వాడబడ్డారు. యోహాన్ సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఇలా ఉంటుంది: ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అని ఉంటుంది. ఇక్కడ యేసయ్య ఆయన వెళ్ళక ముందు పరిశుద్ధాత్మని ఆయన ప్రామిస్ చేసి వెళ్తాడనమాట. నేను వెళ్ళిపోతాను, కానీ మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని నేను మీ కొరకు పంపిస్తాను అని వాగ్దానం చేస్తాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మని దేవుడు మన కొరకు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన పంపించారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను 3 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. తెలుగులో అయితే ఉత్తరవాది అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో వేరే వేరే ట్రాన్స్లేషన్ బైబిల్స్లో నాకు 3 బాగా నచ్చిన పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక 3 వర్డ్స్ నాకు కనిపించాయి. అదేంటి అంటే, మొదటిది అడ్వకేట్ ఉత్తరవాది, రెండోది ఫ్రెండ్ స్నేహితుడు, మూడవది హెల్పర్ సహాయకుడు. నాకు ఈ మూడవది చాలా ఎక్కువ నచ్చింది. హెల్పర్, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకుడుగా ఉన్నాడు. అది అసలు ఎలా సహాయం చేస్తాడు, మనకి ఏ విషయాల్లో సహాయం చేస్తాడు అంటే, ఇప్పుడు చదువుకున్న వచనంలో ఉంటుంది: హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అండ్ విల్ రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సెడ్ టు యూ. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. మనము చాలాసార్లు దేవుడు చెప్పిన మాటలు మర్చిపోతూ ఉంటాము, పాపం చేసేస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ పాపంలో పడకుండా ఆయన మనకి దేవుని మాటలన్నిటినీ జ్ఞాపకం చేస్తాడంట, మనకి రిమైండ్ చేస్తాడంట. ఇంత మంచి హెల్పర్ మనకు దేవుడు నిజంగా ఇచ్చి వెళ్ళాడండి. ఈయన మనకి ప్రామిస్ చేయబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మనం చాలాసార్లు ఆయన వాయిస్ని మనం పట్టించుకోము. ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా, చిన్నగా, మెల్లగా ఆయన వాయిస్ ఉంటుందంట, ఆయన స్వరము. అది కొన్నిసార్లు మనకు వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ వాయిస్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, కానీ మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, చాలాసార్లు దాన్ని పట్టించుకోము, మనకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి ఎంతో అవసరము. మన ఆత్మీయ జీవితంలో పాపం చేయకుండా దేవునికి ఎల్లప్పుడూ ఇష్టమైన వ్యక్తిగా మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. ఆయన కూడా ఆశిస్తున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఏ విషయాల్లో మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఏ విషయాల్లో మీరు కష్టపడుతున్నారు, మీ వలన కావట్లేదో, నేను మీకు ఆ విషయాల్లో ఆ ఏరియాస్లో మీకు సహాయం చేస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నారు. ఎంతమందికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అవసరము, ఐ నీడ్ హోలీ స్పిరిట్ అని ఎంతమంది ఈరోజు అనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఆరాధన చేస్తుండగా మనం అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాము. మన మధ్యలోకి మనం ఎక్కడున్నామో, మన ఇళ్ళల్లో ఉన్నామా లేకపోతే మనం ఎక్కడున్నా సరే ఆ స్థలానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాము. మన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానిద్దాము. హోలీ స్పిరిట్ కమ్ ఇన్ టు మై హార్ట్, కమ్ ఇన్ టు మై హౌస్ అండ్ లీడ్ మీ అని మనం చెప్దాము. నా హృదయంలోకి వచ్చి నన్ను నడిపించు అని చెప్తాము. ఇప్పుడు పాడబోయే చిన్న కోరస్ అందరికీ రాకపోవచ్చు, కానీ మీ ఫోన్లో కానీ మీ టీవీలో స్క్రీన్లో ఆ మాటలు వస్తూ ఉంటాయి. మేము పాడుతుండగా మీరు కూడా మాతో కలిసి పాడవలసిందిగా నేను కోరుతున్నాను. అందరం కూడా పూర్ణ హృదయంతో మనం ఆరాధిస్తూ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాము. పరిశుద్ధ సుపాదాల చింతకు కోని పొమ్ము, పరిశుద్ధ ఆత్మరమ్ము.
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. మరొకసారి పాడదాము. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహాహా లేలుయా, 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 మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిస్తామో ఆయన నిజంగా మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మరొకసారి మనం కళ్ళు మూసుకొని రెండు చేతులు ఎత్తి పరిశుద్ధాత్మ రమ్ము అని మరొకసారి ఆ కోరస్ పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయనను ఆహ్వానిద్దాము. ఎవరు మౌనంగా ఉండద్దు. పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరతని మనం గ్రహిస్తూ మనం ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాము. పరిశుద్ధాత్మ రమ్ము, పరిశుద్ధాత్మ రమ్ము, యేసు పాదాల చెంతకు కొని పొమ్ము, పరిశుద్ధ ఆత్మ రమ్ము, పరిశుద్ధ ఆత్మ రమ్ము, పరిశుద్ధ ఆత్మ రమ్ము, యేసు పాదాల చెంతకు కొని పొమ్ము, పరిశుద్ధ ఆత్మ రమ్ము. నీకోసమే నీకోసమే యేసు, నీకోసమే, నీకోసమే యేసు, నీకోసమే, నీకోసమే యేసు, నీకోసమే నా చేతులెత్తెదన్. అవును, ఈ లోకానికి యేసు ప్రభు ఎంతో అవసరము. ద వరల్డ్ నీడ్స్ జీసస్, బట్ వీ నీడ్ హోలీ స్పిరిట్ టు టెల్ ద వరల్డ్ అబౌట్ జీసస్. మనం యేసుక్రీస్తు గురించి లోకానికి చెప్పాలంటే మనకి ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. మన ప్రతి అడుగులో, మన ప్రతి రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు ఎంతో అవసరం. ఈరోజు మనం ఒక్క నిమిషం మనం మౌనంగా ఉండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం గ్రహిస్తూ ఆయన ఎంత అవసరమో మనం ఒక్కసారి గ్రహించుకొని ఆయనను మరొకసారి మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నా హృదయంలోకి రా, నీ శక్తితో నన్ను నింపు. ఆ రోజు శిష్యుల్ని ఎలా అయితే నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపావో ఈరోజు నన్ను కూడా నీ శక్తితో నింపు అని మౌనంగా ఉంటూ ఒక్కసారి మనము దేవుని
ఆహ్వానిద్దాము మన హృదయంలోకి. Holy Spirit, rain down, oh Comforter and friend, how we need your touch again. Holy Spirit, rain down, rain down. Let your power fall, let your voice be heard. Come and change our hearts as we stand on your word. Holy Spirit, rain down, oh Comforter and friend, need your touch again. Holy Spirit, rain down, rain down. Let your power fall, let your voice be heard. Come and change our hearts as we stand on your word. Holy Spirit, rain down. Holy Spirit, rain down, rain down. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మా హృదయంలోకి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను నీ శక్తిని తండ్రి మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రోజు నుండి తండ్రి నేను నీ యొక్క శక్తి ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో మేము నడవడానికి సహాయం చేయండి. నేను నీ యొక్క మెల్లని స్వరం మేము వినగలిగేలాగా, దానికి విధేయత చూపేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాము. మా సహాయకుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను ఈరోజు మా ఆరాధన అంతటిని నువ్వు అంగీకరించావని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా హృదయంలోకి నేను వచ్చావని నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను నీకు దూరం అయిపోకుండా ప్రభా మేము నీతోనే వ్యక్తిగత సంబంధం కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. నేను మిగిలిన సమయం అంతా మీ చేతిలో అప్పచెప్తున్నాను తండ్రి. నేను మీ మాట ద్వారా ఈ ప్రత్యేకమైన దినం నా ప్రభా ప్రత్యేకమైన రీతిలో మా హృదయాలతో మీరు మాట్లాడమని, మిగిలిన సమయం అంతా నీ మహిమ కొరకు నేను దీన్ని చేయమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మహా కృపను బట్టి మరలా ఆయన పాద సన్నిధిలో ఉండి దేవుని వాక్యముతో మీ మధ్యకు రాగలుగుటకు ప్రభువును గ్రహించిన ఈ శ్రేష్టమైన సుదినమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంతవరకు చక్కని శ్రేష్టమైన పాటలు, ఆరాధన మనము ఆలకించాం, అనుభవించాం. అందును బట్టి కూడా నిజముగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇక దేవుని యొక్క వాక్యమును ఈ దినాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవ చరిత్రలో, బైబిల్ చరిత్రలో ఒక శ్రేష్టమైనటువంటి సుదినముగా, ఒక అద్భుతమైనటువంటి దినముగా నేను సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము గతించిన దినాలలో శ్రేష్టమైనటువంటి సంగతులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. గతించిన దినాలలో 4 సువార్తలలో
ఆఖరిని చెప్పబడినటువంటి శ్రేష్టమైన సంఘటనలను గురించి మనము మాట్లాడుకున్నాం. దేవుని బిడ్డలారా, 4 సువార్తలలో కూడా ప్రత్యేకంగా యేసు ప్రభువారు చేసినటువంటి ఆయన శ్రేష్టమైనటువంటి కార్యములు, లేక ఆయన జన్మతో ప్రారంభమైనది, ఆయన మరణము, ఆయన యొక్క భూస్థాపన, ఆయన తిరిగి లేచుట, ఆ తరువాత ఆయన జీవించి ఉన్నటువంటి కాలములో చేసిన అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి కార్యములు మనము 4 సువార్తలలో గమనిస్తూ వచ్చాం. ఇక చివరిలో ఉన్నటువంటి సంగతులను కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. శిష్యులకు అప్పగించిన ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిని గురించి కూడా గత దినాలలో మనము దేవుని వాక్యములో నుండి జ్ఞాపకం చేసుకునడం జరిగింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిస్మం ఇచ్చుచు సమస్త జనులను శిష్యులనుగా చేయమని యేసు ప్రభువారు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినారో వాటిని బోధించమని చెప్పడం జరిగింది. అవును, ఇక అవన్నీ అయిన తరువాత అపోస్తలుల కార్యముల గ్రంథములోనికి మనము వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో వ్రాయబడినవి అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. సువార్తలు తరువాత పత్రికలలోనికి వెళ్ళక ముందు మధ్యలో అపోస్తలుల కార్యముల గ్రంథము మధ్యలో ఉంది. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము ఒక బ్రిడ్జ్ లేక వారధి లాంటిది. స్వార్థలను దాటి వెళ్ళడానికి ఈ గ్రంథాన్ని దాటి వెళితేనే కానీ ఆ ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ అనుభవం కలిగినటువంటి పత్రికలలోనికి మనము వెళ్ళలేం. ఇక అపోస్తలుల కార్యములు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తలులు అనగా యేసు ప్రభు వారి చేత పంపబడిన వారు అని అర్థం. వారు చేసిన కార్యములు అని వ్రాయబడి ఉంది ఇక్కడ. నిజమే, ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతిగా కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది అని నేను ఈ సమయంలో మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథమని లేక పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా ఈ గ్రంథానికి మనము ఈ చక్కని పేరు పెట్టవచ్చు అని కూడా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. లేక ఈ గ్రంథానికి చరిత్ర గ్రంథం అని కూడా మనము తప్పకుండా జ్ఞాపకం చేసుకొనవచ్చు. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నెహెమ్యా గ్రంథాన్ని మనం చూస్తాం. ఆ 1వ అధ్యాయము 1వ వచనములో హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అని వ్రాయబడి ఉంది. ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తారని నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో అపోస్తలుల కార్యములు లేక యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, ఈ గ్రంథమును రాసినటువంటి వారు ఎవరు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే లూకా అని మనకు అర్థమవుతుంది. మెడికల్ డాక్టర్ అయినటువంటి వైద్యుడైన లూకా 2 గ్రంథములు రాసినట్లుగా మనం చదువుతున్నాం. ఒకటి సువార్తలలో లూకా సువార్త అనే పుస్తకమును ఆయన వ్రాయుట జరిగింది. తరువాత అపోస్తలుల కార్యముల గ్రంథము, ఈ గ్రంథాన్ని కూడా ఆయన మాత్రమే వ్రాశారు అని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా నేను ముందుకు వెళుతున్నాను. అపోస్తలుల కార్యములు ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మీరు గుర్తించవలసినటువంటి మాట ఏమిటి అంటే,
కార్యములు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకొరకు అంటే మాటలు అనే దానికంటే కార్యములు అనేవి చాలా శ్రేష్టమైనవిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఉన్నది అని కూడా మరి ఒకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకొరకు అంటే మాటలు కంటే ఎక్కువ కార్యములకు చాలా విలువ ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. క్రియలు, యేసు ప్రభువారు ఆయన క్రియలు చేసినట్టుగా మాత్రమే మనము దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తూ వస్తున్నాం. అంటే మాటలాడుట చాలా తక్కువ, ఆయన చేసిన కార్యములు చాలా ఎక్కువ అని కూడా మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఇంకా నేను మీకు జ్ఞాపకం చేయాలి అంటే దేవుడు మనకు కూడా అనుగ్రహించినటువంటి అవయవాలలో ఆయన అనుగ్రహించినటువంటి నోరు, ఒక్క నోరు మనకు అనుగ్రహించారు. 2 చెవులను మనకు దయచేశారు. 1 mouth టు స్పీక్, 2 ears టు హియర్. ఒక్క నోరు అనగా రెట్టింపు మనము వినాలి, తక్కువగా మాట్లాడాలి అని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహం లేదు. అందుకే మనము మాటలు తక్కువగా ఉండి క్రియలు ఎక్కువగా ఉండుట అనేది కూడా ఇది చాలా అవసరమని కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథము యొక్క ఉపోద్ఘాతం ఇదంతా. ఇంకా మనము ముందుకు వెళుతుంటే దేవుని బిడ్డలారా, యాక్ట్స్ అనగా 2 అర్థాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. 1 క్రియలు అని, 2 చట్టములు అని కూడా జ్ఞాపకం చేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి కార్యములు అన్నీ కూడా దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రతి శ్రేష్టమైన మాట కూడా అవి వాస్తవములు అని తప్పకుండా మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని కూడా నేను మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, స్వార్థలలో తీరి అంతయు చెప్పబడింది. స్వార్థలలో తీరి మాత్రమే కాకుండా యేసు ప్రభువారు వారు చేసిన అద్భుతమైనటువంటి కార్యములు అన్నీ కూడా 4 స్వార్థలలో చాలా స్పష్టముగా వ్రాయబడినటువంటి విషయాలు అన్నింటినీ మనము చాలాసార్లు చదువుతూ వచ్చి ఉన్నాము అని నేను మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథమును గురించి మరొక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వ్రాసినటువంటి వారు మెడికల్ డాక్టర్ అయిన వైద్యుడైనటువంటి లూకా అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈయన డాక్టర్ అయితే, ఈయన వైద్యుడైతే ఈయన చాలా జాగ్రత్తగా, వైద్యుని యొక్క పని ఏమిటి అంటే జాగ్రత్తగా ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు, పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు బహు జాగ్రత్తగా డయాగ్నోసిస్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వ్యాధిని జాగ్రత్తగా గుర్తించవలసినటువంటి బాధ్యత ఉంది. వ్యాధిని సరిగా గుర్తించిన తరువాత ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దానికి తగిన మందును జాగ్రత్తగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఈయన ఒక గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నారు కనుక ఒక అద్భుతమైనటువంటి ఆయన యొక్క చరిత్రను ఆయన వ్రాయుటకు ప్రారంభం చేసి ఉన్నారు కనుక ఈ విషయంలో కూడా నేను అనుకుంటున్నాను ఆయన తప్పకుండా చాలా జాగ్రత్తగా డయాగ్నోసిస్ చేశారండి. ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూచారు. యేసు ప్రభువారు భూమి మీద ఉండగా ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క అనుభవాలు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ప్రేమ, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములు ఒకటి కాదు, చాలా జాగ్రత్తగా గమనించి చాలా జాగ్రత్తగా డయాగ్నోస్ చేశారు. ఆ తర్వాత ఒక నిర్ణయమును చేసుకొని ఇదంతయు వాస్తవమని, ఇదంతయు నిజమని, ఇదంతయు సరి అయినదే అని ఆయన తప్పకుండా ఆ తరువాత ఒక గ్రంథముగా జాగ్రత్తగా ఆయన గ్రంథస్థము చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇక అపోస్తలుల కార్యముల గ్రంథము యొక్క శ్రేష్టమైనటువంటి ఉపోద్ఘాతము ఇది అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని చక్కగా ప్రారంభం చేశారు. ఓ థెయోఫిలా, 1వ అధ్యాయము 5 వచనములను నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని
గ్రంథాలను తెరిచి చూడాలని ప్రభు పేరిట మీ అందరినీ నేను కోరుతున్నాను. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగములో కొన్ని వచనములు మాత్రమే నేను చదివి వినిపించడం జరిగింది. ఈ శ్రేష్టమైనటువంటి భాగములో 3 విశేషమైనటువంటి అనుభవాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. సువార్తలలో సువార్తాంతయు చెప్పి ముగించబడింది. ఇక ప్రభు తన ఇక శ్రేష్టమైనటువంటి కార్యము ప్రారంభం చేయబడుతుంది. ఏమిటి అంటే సంఘము యొక్క స్థాపన అపోస్తలుల కార్యముల గ్రంథములో ప్రారంభమైనది అని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘ స్థాపన అనే మాట మొదటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడుట, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మూడవ శ్రేష్టమైనటువంటి మాట మీరు నాకు సాక్షులుగా ఉండుట, లేక యూ షాల్ బి మై విట్నెసెస్. మీరు నాకు సాక్షులు అనే మాటను ఇక్కడ 3 శ్రేష్టమైనటువంటి మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1 సంఘము స్థాపించుట, 2 పరిశుద్ధాత్మతో నింపబడుట, 3వది సాక్షులముగా ఉండుట. ఈ 3 శ్రేష్టమైనటువంటి అనుభవాలను ఈ వాక్య భాగములో మనం జాగ్రత్తగా గమనించి చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎంత చక్కని సంగతులను మనము ఇక్కడ గమనించగలుగుతున్నామో. చక్కగా ప్రారంభిస్తున్నాడు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఇక్కడ ప్రారంభము కూడా ఒక మంచి మాటతో ప్రారంభించారు. ఓ థెయోఫిలా అని ప్రారంభించారు. లూకా సువార్త 1వ అధ్యాయములో అక్కడ కూడా ప్రారంభం ఇలాగే మొదలుపెట్టారు. ఘనత వహించిన ఓ థెయోఫిలా అని ప్రారంభం చేశారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఘనత వహించినటువంటి ఒక క్రైస్తవ అభిమాని ఈయన. ఘనత వహించిన ఒక క్రైస్తవ అభిమాని ఈయన. అందుకే ఈయనకు ప్రత్యేకముగా వ్రాయడం జరిగింది థియోఫిలాస్ ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏమిటి అంటే వన్ హూ లవ్స్ గాడ్, దేవునిని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు. బహుశా ఆయన స్వార్థ చేసినటువంటి ఆ దినములలో ఈయనకు లేక లూకా గారికి అనేకమైన సందర్భాలలో సువార్తలో ప్రయాసపడి ఆయనకు అనేక విధములుగా సహకరించినటువంటి వారై ఉండొచ్చు అని మనము తప్పకుండా ఈ వాక్య భాగమును బట్టి మనకు అర్థమవుతుంది. చూచారా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం థియోఫిలా అని ప్రారంభించారు. అంటే ఈవేళ భూమి మీద ఎంతమంది ప్రభువును ప్రేమించగలుగుతున్నారో వారందరికీ ఈ శ్రేష్టమైనటువంటి గ్రంథము వర్తిస్తుంది అని నేను తప్పకుండా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత అంటాడు, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. ఈ 2వ వచనములో
అద్భుతమైన శ్రేష్టమైన యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి మాదిరిని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానండి. ఒక చక్కని రోల్ మోడల్గా, ఒక మంచి ఎగ్జాంపులరీ లైఫ్, ఒక శ్రేష్టమైనటువంటి సాక్షిగా అసలు మొట్టమొదట యేసు ప్రభు వారే ఇక్కడ కనబడుతున్నారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతి ఏమిటి అనగా, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అంటాడు. లోకములో ఉండగా, ఆయన భూమి మీద ఉండగా, ఆయన సేవ చేసిన తరువాత, ఆయన సిలువ వేయబడిన తరువాత, ఆయన భూస్థాపన చేయబడిన తరువాత, 3వ దినమున ఆయన తిరిగి లేచిన తరువాత, ఆయన లేచిన తరువాత అనేకమైనటువంటి రుజువులు చూపించి చివరకు ఆఖరి దినము వరకు, అసలు ఆయన జన్మ ప్రారంభము నుండి ఆయన భూమి మీద తన జీవితం యొక్క ముగింపు వరకు కూడా, చివరి వరకు ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, ఆయన చేయుటకును బోధించుటకును. He began to do. ఆయన చేయుటకు మొదలు పెట్టారండి తన జీవితంలో, తర్వాత బోధించారు. మనము బోధించి చాలాసార్లు మనము చేస్తూ ఉంటామేమో కానీ, లేక బోధించినది కూడా కొన్నిసార్లు చేయలేమేమో కానీ, ఆయన మనకు ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాదిరిగా కనబడుతున్నారు. ఏమిటి అంటే, ఆయన లోకములో ఉండగా చివరి దినము వరకు కూడా, ఆఖరి క్షణము వరకు ఆయన చేయుటకు, మొదట చేయుట, తరువాత చెప్పుట. దేవుని బిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి, దేవుని సేవకులమైనటువంటి వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి, లేక బోధకులైనటువంటి వారికి, ప్రీచర్స్ అయినటువంటి వారికి అందరికీ నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట మన జీవితంలో చేసే అనుభవాన్ని కలిగి ఉండాలని నేను మొదట ఈ శ్రేష్టమైనటువంటి మాటను దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి మర్చిపోకూడదు. ఆయన చేయుటకు మొదలుపెట్టారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3 వచనాల్లో, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గాయకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రుల యొక్క సంగతులను గురించి మనం జాగ్రత్తగా వింటున్నప్పుడు, వారు పీఠము మీద కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గాయకొనుడి, కానీ వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. మేము చేసినట్లుగా మీరు చేయొద్దు, మేము చెప్పినట్లుగా మీరు చేయండి. ఎంత భయంకరమైన సంగతి. కానీ అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో, మనము 2వ వచనములో మనము జాగ్రత్తగా గమనించి చూచినప్పుడు, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథము అనగా లూకా సువార్తలో రచించితిని. ఇది 2వ శ్రేష్టమైనటువంటి గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము. ఇక 3వ వచనానికి వస్తే, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కాగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈ 3వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, నిజంగా చాలా జాగ్రత్తగా మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన శ్రమ పడిన తరువాత, అనగా ఆ శ్రమ పడిన తరువాత అనే మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన మరణము దగ్గరకు మనం వెళ్ళాలి, ఆయన భూస్థాపన దగ్గరకు వెళ్ళాలి, ఆయన పునరుద్ధానము దగ్గరకు వెళ్ళాలి. ఇవన్నీ అయిపోయిన తరువాత 40 దినముల వరకు ఏవండి శిష్యులైనటువంటి వారికి కనబడుచు దేవుని రాజ్య విషయములను గురించి అనేకమైనటువంటి సంగతులను వారికి చాలా వివరముగా బోధించి, అనేకమైన ప్రమాణములు వారికి చూపించి, నేను సజీవుడిగా ఉన్నాను సుమా అని వారికి చాలా స్పష్టముగా కనుపరుచుకొనిన అనుభవములు మనం చాలా వివరంగా ఇక్కడ గమనిస్తూ ఉన్నామండి.
లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుంచి 42వ వచనం వరకు ఇక్కడ శ్రేష్టమైన 2 రుజువులు కనబడుతున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి రుజువులలో ఇక్కడ గమనించుచున్నప్పుడు వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన 2 రుజువులు ఇక్కడ కనబడుతున్న ఆయన శరీరమును ముట్టమని ఆయన చెబుతున్నారు. రెండవది, ఆ చేప రొట్టె తినిన అనుభవాన్ని మనం ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రేష్టమైనటువంటి రుజువులు కనబడుతున్నాయండి. మూయబడిన ద్వారముల గుండా యేసు ప్రభు వారు ప్రవేశించినటువంటి అనుభవాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామండి. యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడినటువంటి సమయంలో అందరూ చెదిరిపోయారండి. ఆయన తిరిగి లేచిన తరువాత, సజీవుడైనటువంటి ప్రభువును చూచిన తరువాత వారికి ధైర్యం కలిగింది. బ్రతికితే యేసు ప్రభు వారి కోసం బ్రతకాలి, చనిపోతే ఆయన కొరకు చనిపోవాలి. ఒకవేళ కారాగారంలోనికి వెళ్ళినా, దెబ్బలు ఒకవేళ ఎవరైనా కొట్టినా, ఎవరైనా హింసించినా, ఎవరైనా నిరాకరించినా, అవసరమైతే హతసాక్షులైపోవడానికి కూడా వారు ఆ దినమున ప్రాణములను కూడా తెగించి ఎంత ధైర్యముగా ముందుకు రాగలిగారు అనండి. సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూచిన వెంటనే వారికి ఎంత ఆనందం కలిగిందండి. గత కాలంలో ఎన్ని ప్రశ్నలు వేశారో, ఎన్ని సందేహములు వారికి కలిగాయో, ఇంకను ఈ దినమును కూడా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును గురించి ఎంతమందికి సందేహము కలిగిన వారి లోకములో ఈవేళ ఎంతమంది ఉన్నారండి. ఒకే ఒక్క సంగతే, యెరూషలేములో ఉన్నటువంటి ఖాళీ సమాధి ఈ దినాన్ని ప్రపంచ చరిత్రలో గుర్తు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఆ శ్రేష్టమైన సంఘటన అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, తిరిగి లేచిన, మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసు, ఆయన ఈ దినమున నన్ను, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనమైన పరిస్థితులన్నిటిలో నుండి నన్ను ఆయన పైకి లేపి ఉన్నారని దానికి సాక్ష్యం నేనే. దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు కనబడుతున్నాయి. 40 దినముల వరకు వారికి కనపడి అనేకమైనటువంటి ప్రమాణములు, అనేకమైనటువంటి రుజువులను, ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరలోక రాజ్యమును గుర్చిన విశేషమైనటువంటి సంగతులను శిష్యులైనటువంటి వారికి బోధించిన తరువాత 40వ దినమున ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు మనం పరిశుద్ధ గ్రంథములో గమనించి చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇంకా అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో 4వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇక్కడ మరి ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘ స్థాపన కొద్ది దినములలోనే జరిగిందండి. నిజంగా షార్ట్ టైం, చిన్న సమయము దొరికింది. ఆ సమయంలో సంఘము స్థాపించబడింది అని చెప్పడానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో.
ఇక్కడ మరొక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటి అంటే 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. ఇక్కడ వారిని కలుసుకొని ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానము చేసిన దేవుడు నాడే, ఆయన నమ్మదగిన వారండి. ఆయన మాట తప్పని వారు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వారు. ఆయన వస్తానని చెప్పారు, వచ్చారు. సిలువ వేయబడతానని చెప్పారు, సిలువ వేయబడ్డారు. భూస్థాపన చేయబడతానని చెప్పారు, భూస్థాపన చేయబడ్డారు. 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పారు, ఆయన లేచారు. 40 దినముల వరకు అనేక మందికి కనబడ్డారు. ఆయన తిరిగి వెళ్తాను అని చెప్పారు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చునడానికి 40వ దినమున బయలుదేరి వెళ్ళారు ఆయన. ఇంకా ఆయన వెళుతూ చెప్పిన శ్రేష్టమైనటువంటి ఇంకను అనేకమైనటువంటి అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి. యెరూషలేమును అని మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని అన్నారు. నేను భూమి మీదకి పంపించబోతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ శ్రేష్టమైనటువంటి సన్నిధి ఇక్కడికి వస్తుంది సుమా. దాని కొరకు మీరు జాగ్రత్తగా కనిపెట్టవలసిన బాధ్యత ఉన్నది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు తెలుసా అండి? యేసు ప్రభువారు ఆయన భూమి మీద కానీ ఒకవేళ ఉన్నట్లయితే ఆయన ఒక్క చోట మాత్రమే ఉండగలరు. వింటున్నారా? ఫిజికల్లీ హీ కుడ్ బి ఇన్ వన్ ప్లేస్. ఆయనే వెళ్ళిపోతే ఆత్మరూపిగా పరిశుద్ధాత్మను కానీ పంపించినట్లయితే స్పిరిచువల్లీ హిస్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్, ప్రతి స్థలములో, ప్రపంచములో, భూగోళములో ఎక్కడున్నా ఆయన సన్నిధి ఉంటుంది అని ఆయన ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి ముందృష్టితో ఆయన వారిని పిలిచి నా వలన వినిన ఆ తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడు అని అన్నారు. ఇక్కడ కనిపెట్టుట అనే మాటను గురించి కూడా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో ఏదైనా కష్టమైనటువంటి పని ఉన్నదా అని అంటే కనిపెట్టుట అనేది చాలా కష్టమైనటువంటి పని. అనుకున్న వెంటనే పని అయిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చేయాలి. ఏదైనా అడిగితే వెంటనే నీ చేతిలో అనుకొచ్చి పడిపోవాలి. ఆరోగ్యము కొరకు అడిగితే ఆరోగ్యం వెంటనే వచ్చేయాలి. ఏదైనా ఇంటి కొరకు అడిగితే తక్షణమే నీ ప్రక్కనే కనబడాలి. నువ్వు ఏది అడిగినా వెంటనే నీకు రావాలి. అది ఈ దినమున మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి అండి. కనిపెట్టుట అనేది చాలా కష్టం. బస్ కొరకు వెళితే వెంటనే వచ్చేయాలి, ట్రైన్ కొరకు వెళితే వెంటనే వచ్చేయాలి. కనిపెట్టలేం. కానీ కనిపెట్టుట అనే మాటలో చాలా శ్రేష్టమైనటువంటి అంతరార్థము ఉన్నది అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది కనుక, మీ దగ్గరకు వస్తుంది, పంపిస్తానని చెప్పాను కనుక ఎన్ని దినాలకు వస్తుంది అనే సంగతి యేసుప్రభు వారు శిష్యులకు ఏమైనా చెప్పారా అంటే అక్కడ ఏమి చెప్పినట్లుగా అక్కడ గ్రంథస్థము చేయబడలేదు. ఎంతకాలానికి వస్తుందండి? ఎన్ని దినాలకు వస్తుంది? ఎన్ని గంటలకు వస్తుంది? ఎన్ని వారాలకు వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? టైం, సమయము అక్కడ ఏమాత్రము కూడా చెప్పబడి ఉండలేదు అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. 1వ అధ్యాయం 15వ వచనములో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, 14వ వచనం క్షమించండి, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ తరువాత 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వారు బస చేచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. సంఘ స్థాపన ఒక చిన్న మేడగదిలో. అక్కడ యేసు ప్రభువారు 40 దినముల తరువాత 40వ దినమున ఆయన బయలుదేరి పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోయి
తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఇక్కడ మిగిలిన సమయంలో సంఘము స్థాపించబడుతుంది. ఇంచుమించుగా 500 మంది వరకు ఆయన కనబడ్డారండి. 500 మంది కంటే ఎక్కువగా ఆయన అనేక మందికి కనబడినటువంటి సందర్భాలు దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కానీ ఆశ కలిగినటువంటి వారు 120 మంది మాత్రమే కనబడుతున్నారు. అక్కడ కనిపెడుతూ ఉన్నారు. మేడగదిలో కూర్చొని ప్రార్థనలో కనిపెట్టుచూ ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. 8 దినాలు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగి వస్తారు. చెప్పలేదు. టైం అక్కడ నిర్ణయించబడిన సమయం అక్కడ చెప్పలేదు. 10 దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తారు అని కానీ ఒకవేళ వారికి ముందే కానీ తెలిస్తే లేక తెలియచేస్తే వారికి చాలా సులభమైపోతుంది. 9 దినాలు ఏ పని పాటు లేకుండా బయట తిరుగుతారు. 10వ దినమున హడావిడిగా వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కడ వెంటనే ఒకవేళ కూర్చొనడం జరుగుతుంది ప్రార్థనలో. అటువంటి పరిస్థితులు జరుగుతాయని ప్రభు ఎన్నడూ కూడా ఆయన ఎప్పుడు ఏ విషయం కొరకు కూడా ఆయన ఏ ప్రార్థనకు జవాబు ఏ టైంలో వస్తుంది అనేది ఆయన ఎన్నడూ పరిశుద్ధ గ్రంథంలో చెప్పలేదండి. ఎన్నడూ చెప్పలేదు. విశ్వాసముతో జీవించాలి అని చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, విశ్వాసమే ఈవేళ మన క్రైస్తవ జీవితమును బలపరచగలిగినది అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ వారు తెలియకుండానే 10 దినములు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ కూర్చున్నారండి. వారు ఆహారం తీసుకోలేదు, నీళ్లు త్రాగలేదు, బయటకు వెళ్ళలేదు, ఏ పని కొరకు వెళ్ళలేదు. వాగ్దానము చేయబడినటువంటి దేవుని ఆత్మ వారి దగ్గరకు వచ్చేంతవరకు నమ్మకముగా దైవ సన్నిధిని విడిచిపెట్టకుండా ఒకే స్థలములో ఉండి యథార్థముగా దేవుని పాద సన్నిధిలో కూర్చుని ప్రార్థించినటువంటి అనుభవాన్ని నిజంగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ 120 మంది ఉన్నటువంటి మేడగదిలో జరుగుతున్నటువంటి ప్రార్థన అనుభవాన్ని ఒక్కటే మనము నిజంగా కానీ ధ్యానిస్తే ఎన్ని శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఆ భాగములో నుండి నిజంగా జ్ఞాపకానికి వస్తున్నాయండి. 120 మంది ప్రార్థనలో మొదటి దినము నుండి కూర్చొని తెలియకుండా కన్నులు మూసుకొని కన్నులు తెరవకుండా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉంటారండి. వాళ్ళు తెలియకుండానే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కన్నులు తెరవలేదు. ఎన్ని దినాలు కూర్చోవాలో వారికి తెలియదు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా వారికి ఏదైనా బలహీనత కానీ జ్ఞాపకానికి వస్తే, లేక అక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరితోనైనా అసమాధానము కానీ కలిగి ఉన్నట్లయితే, లేక ఎవరితోనైనా సరి అయినటువంటి సంబంధము లేని సంగతి వారికి జ్ఞాపకం వచ్చినట్లయితే, వెంటనే నేను అనుకుంటూ ఉన్నాను, ఆ 10 దినములలో ఆ 120 మంది ఉన్నటువంటి ఆ పెద్ద గదిలో వెంటనే వారు ప్రార్థనను వదిలి, ప్రార్థనను విడిచిపెట్టి వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ పాదములు పట్టుకుని, వారి చేతులు పట్టుకుని క్షమించమని అడిగి వెంటనే వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకుని ఉంటారండి. ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి ఇలాగున అందరి జీవితంలో జరిగి ఉంటాయండి. 120 మంది ఒకే మనసు కలిగిన వారుగా అవడానికి 10 దినాలు పట్టింది. ఆ దినాన్ని 120,000 మంది మనసులు కలవాలి అంటే ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. ఆలోచించండి. 120 మంది వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు, సమాధాన పడడానికి ఇష్టపడ్డారు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడ్డారు. నేను ఈ దినమును కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, అమ్మ, బాబు, తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క, చెల్లె, ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరితోనైనా
ఒకవేళ సమాధానం లేకపోయినా, ఎవరితోనైనా సరైనటువంటి అనుభూతి ఒకవేళ లేకపోయినా, ఎవరితోనైనా అసమాధానముగా ఉన్నా, లేక ఎవరినైనా ఏ విధముగా నిందించినా వెంటనే నీవు అర్పణను వదిలిపెట్టాలి, లేక ప్రార్థనా స్థలాన్ని వదిలిపెట్టాలి. ఇక్కడ ప్రార్థన ముఖ్యమా, సమాధానం ముఖ్యమా? ప్రార్థన కంటే నువ్వు సమాధాన పడటం అనేది ముఖ్యం. నీవు చేసే ప్రార్థన కంటే వారితో వెళ్ళి ఐక్యపరచబడుట అనే మాట ప్రధానమైంది. నువ్వు వెంటనే వెళ్ళి ఐక్యపరచబడి సమాధానపడి నువ్వు మరలా వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని నిజంగా ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తే 10 దినముల వరకు వారు అద్భుతమైనటువంటి ప్రార్థన విధానం నిజంగా మనం గమనించవచ్చు. నేను ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. పెంటికాస్ట్. ఈవేళ మనం జ్ఞాపకం చేసుకునే ఒక శ్రేష్టమైనటువంటి పండుగ ఏమిటి అంటే పెంతెకొస్తు పండుగ. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన తరువాత, ఆయన పునరుద్ధానుడైన తరువాత పస్కా పండుగ దినములలో ఆయన మరణించారు, ఆయన సిలువేయబడ్డారు. ఆ తరువాత 50 దినములకు 50వ దినమున ఆ 50వ దినమున పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన శ్రేష్టమైనటువంటి రోజు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత 40 దినముల వరకు అనేకమైనటువంటి వారికి కనబడి 40వ దినమున ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోయినటువంటి రోజు. 40వ దినము తరువాత 10 దినములు 120 మంది మేడగదిలో కూర్చుని ప్రార్థించినటువంటి అనుభవం. ఆ 40 + 10 50. ఈవేళ పెంటెకాస్ట్ అని అనగా అర్థం ఏమిటి అంటే 50th డే లేక 50వ రోజు అని అర్థం అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ 50వ దినమైనటువంటి పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలోనికి దిగి వచ్చారండి. పరిశుద్ధాత్మ శక్తి లేక వ్యక్తి? జాగ్రత్తగా వినాలని కోరుతున్నానండి. ఆయన శక్తి అని చెప్తున్నావా, ఆయన వ్యక్తి అని చెప్తున్నావా? నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వ్యక్తి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, 3 వ్యక్తిత్వములు, 3 పర్సనాలిటీస్, 3 శ్రేష్టమైన 3 వ్యక్తిత్వములు అని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేయడానికి నేను మరొకసారి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ పెంటెకాస్ట్ అనే మాటను ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏమిటి అంటే ఎక్కడ బైబిల్లో లేదు, లేక డిక్షనరీలో ఎక్కడ దొరకలేదు. కానీ ఆ పెంటెకాస్ట్ అనే మాట, ఆ ఎక్స్పాన్షన్ ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని, అక్కడ ఆ 120 మంది గదిలో ఉన్నటువంటి వారి యొక్క అనుభవాలు బహుశా ఈ విధముగా ఉండవచ్చును అని నేను అనుకుంటూ ఉంటున్నాను. ఏమిటి అంటే పెంటెకాస్ట్ ఆ గదిలో వారి యొక్క అనుభవాలను నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పెంటెకాస్ట్ అనే ఆ మాట యొక్క ఎక్స్పాన్షన్ ఒకసారి మనము నిజంగా గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంది, P స్టాండ్స్ ఫర్ ప్రైజింగ్. వాళ్ళు దేవుని 120 మంది ఆరాధన చేసి ఉండి ఉంటారండి ఖచ్చితంగా. 2వ అక్షరం ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజింగ్. వారు చాలా ప్రోత్సాహకరముగా, ఒకరికొకరు ప్రోత్సాహకరముగా ఉండి ఉంటారండి. ఆది సంఘమైన, ఆ చిన్న సంఘమైన మేడగదిలో కూడి ఉన్నటువంటి 120 మంది ప్రోత్సాహకరముగా ఉన్నటువంటి ప్రజలండి వాళ్ళు. తరువాత N స్టాండ్స్ ఫర్ నాయిసింగ్. వాళ్ళు వాళ్ళు నిశ్శబ్దముగా లేరండి, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వారు స్తుతిస్తూ ఉన్నారు. తరువాత టీ స్టాండ్స్ ఫర్ టారీయింగ్. వారు కనిపెడుతూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారండి. ఆ తర్వాత మరలా ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజింగ్. తరువాత సి స్టాండ్స్ ఫర్ కరేజియస్. వారు చాలా
ధైర్యము కలిగిన వారు, సాహసవంతులైనటువంటి వారుగా కనబడుతున్నారు. దేవుని ఆత్మ కొరకు కనిపెడుతున్నారు. ప్రభు కొరకు వాళ్ళు నిజముగా కనిపెడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం కలిగిన వారుగా కనబడుతున్నారు. తరువాత ఓ స్టాండ్స్ ఫర్ వన్నెస్ ఇన్ మైండ్. వారి మనసులో ఏకాగ్రత కలిగినటువంటి వారి మనసులో ఒకే మనసు కలిగినటువంటి వారిని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మనసు కలిగిన వారుగా ఉంటే తప్ప వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినములలో దిగి రారండి నిజముగా ఆయన. ఆ తరువాత ఎస్ స్టాండ్స్ ఫర్ సింగింగ్. వారు తప్పకుండా దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవారుగా ఖచ్చితంగా ఉండి ఉంటారండి. ఇక చివరి అక్షరం మరలా టారింగ్. వాళ్ళు కనిపెడుతూ ఉన్నటువంటి ప్రజలు, దేవుని బిడ్డలారా, ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే ఆ చిన్న సమయంలో 40 దినములైన తరువాత శ్రేష్టమైన ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆరోహణుడే వెళ్ళిపోయినటువంటి ఈ కొద్ది దినములలో ఆ చిన్న షార్ట్ టైంలో సంఘ స్థాపన జరిగిందండి. ఎంత ఆశ్చర్యం! పరిశుద్ధాత్మ ఇక దేవుడు వారి మీదకి ఆ దినమున దిగి వచ్చిన ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరి మాట, మీరే సాక్షులు. దేవుని యొక్క పని కట్టడానికి, దేవుని యొక్క సంఘమును కట్టడానికి, దేవుని బిడ్డలారా, ఒకటి సంఘ స్థాపన జరిగింది ఆ చిన్న సమయంలో. రెండవది ఆ శ్రేష్టమైనటువంటి దేవుని ఆత్మ 10 దినములలో వారి మీదకి 10 దినములైన తరువాత వారి మీదకి దిగి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని మనము చూస్తున్నాం. అదే 50వ రోజు లేక అదే పెంతెకొస్తు దినమని కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 8వ వచనం. ఈ వచనము ఈ గ్రంథం అంతటికి కీ వర్స్, ఒక తాళపు చెవి లాంటిదండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ మాట దయచేసి గుర్తించాలని ప్రభు పేరట కోరుతున్నాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ దినమున పవర్, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భమును ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున మనము కనిపెట్టుకుని ఉండవలసిన అవసరం మనకు లేదు. ఆయన వెళ్ళిపోయి మళ్ళీ రారు. ఒకసారి వచ్చారు, ఆయన భూమి మీద ఆయన పని జరుగుతూ ఉంది. ఈ దినాల్లో మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడల్లా ఆయన వెళ్ళిపోవడం, ఆయన రావడం, ఆయన వెళ్ళిపోవడం రావడం జరుగుటం లేదు అని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన దిగి వచ్చినటువంటి ఆ సమయంలో మనము ఒక బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. గమనించండి దేవుని బిడ్డలారా, ఇదే సంగతిని యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఆయన బాప్తిస్వం తీసుకుని ఆయన బయటకు వచ్చి నిలబడిన తరువాత ఆయన మీద పావురం వచ్చి కూర్చున్నట్లుగా మనము గమనిస్తున్నాం. అక్కడ పావురం కనపడుతుంది, అక్కడ శబ్దం వినపడుతూ ఉంది, ఇక్కడ గాలి వినపడుతుంది, అగ్ని కనబడుతూ ఉంది, నాలుకలు కనబడుతున్నాయి. నాలుక అనేది మాటకు సాదృశ్యముగా కనపడుతుంది. అగ్ని అనేది ఈ దినమున మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి అక్కరలేని అసహ్యమైనవి, అపవిత్రమైనవి, లేక పనికిరానివి ఏమున్నా వాటినన్నిటినీ దహించి వేయగలిగిన అశ్రేష్టమైనటువంటి అగ్ని. నేను ఇది నా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరండి సాక్షులు? నీవు, నేనే, లేక మనమే సాక్షులు. ఈ సాక్ష్య జీవితము మొదట యెరూషలేము అనగానే స్వంత సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. యెరూషలేము అనగానే స్వంత గృహమునకు సాదృశ్యముగా ఉంది. యెరూషలేము అనగానే స్వదేశమునకు సాదృశ్యముగా ఉంది.
యెరూషలేము అనగానే స్వంత స్థలమునకు సాదృశ్యముగా ఉంది. మొదట మన ఇంటిలో మనం సాక్షులుగా ఉండాలి. కుటుంబంలో సాక్షులుగా ఉండాలి. ఇంటిలో భార్య దగ్గర భర్త మంచి సాక్ష్యం, భర్త దగ్గర భార్య యొక్క సాక్ష్యం, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు. ఈ దినమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన సొంత గృహంలో మొదట మనము సాక్షిగా ఉండుట అనేది అది చాలా అవసరం. దేవుని యొక్క ఆత్మ మనల్ని ధైర్యపరిచేది, మనల్ని బలపరచగలిగింది, మనల్ని నడిపించగలిగింది, మనల్ని ఆదరించగలిగింది, మనల్ని ఓదార్చగలిగినది, ఆఖరి వరకు చివరి వరకు మనల్ని నడిపించగలిగినది. దేవుని యొక్క ఆ శ్రేష్టమైన పనిని చేయడానికి, నిలుపు లేకుండా చేయడానికి, శక్తివంతముగా పనిచేయడానికి మనకు సహాయము చేయగలిగినది దేవుని ఆత్మ. నేను దినాన్ని ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆ దినమున యెరూషలేములో, యూదయ, సమరయలో, బుద్ధిగంతములలో మీరు నాకు సాక్షుల యందురు అంటాడు. నేను ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. వారు ఆ దినాన్ని ధైర్యం లేనటువంటి వారికి ఎంత ధైర్యం వచ్చిందో, నమ్మకం పోగొట్టుకున్నటువంటి వారికి ఎంత నమ్మకం కలిగిన వారుగా ఉన్నారు. అధికారం లేకుండా ఉన్నటువంటి వారి జీవితంలో అథారిటీ, అధికారము కలిగిన వారిగా దేవుని కొరకు అవసరమైతే, ప్రభు కొరకు అవసరమైతే హతసాక్షులుగా జీవించడానికి కూడా ఏమాత్రం కూడా వాళ్ళు వెనుకాడకుండా ప్రభు కొరకు నిలబడడానికి నిజంగా వారు ముందుకు వెళ్ళారు. ఆ అపోస్తలుల కార్యముల గ్రంథం అంతయు కూడా, అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథము చివరిలో ఆమేన్ లేదు, ముగింపు లేదు. దేవుని యొక్క పని ప్రారంభమే కానీ దేవుని పనికి ముగింపు లేదు. స్వార్థకు ప్రారంభమే కానీ స్వార్థకు ముగింపు లేదు. మన జీవితానికి ముగింపు ఉంది, లోకానికి ముగింపు ఉంది, లోకములన్నిటికీ ముగింపు ఉంది, కానీ దేవుని పనికి ముగింపు లేదని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి కృప, శ్రేష్టమైనటువంటి ఆ ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగి ఉండి దేవుని ఆయన పని చివరి క్షణం వరకు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయును గాక. కొరకున ప్రాణము తృష్ణగొనుచున్నది, దుప్పినీటి వాగులకై ఆశపడునట్లుగా దేవుని కొరకున ప్రాణము తృష్ణగొనుచున్నది, దుప్పినీటి వాగులకై ఆశపడునట్లుగా ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి. వేకువ జాముననే లేచియు వేచి తిని, వేకువ జాముననే లేచియు వేచి తిని, నీతి భాస్కరుడేసు కొరకై కాచుకొని ఉంటిని, నీతి భాస్కరుడేసు కొరకై కాచుకొని ఉంటిని, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి.
గృహమీ భువిలో లేదని నేర్చితిని, నా గృహమీ భువిలో లేదని నేర్చితిని, నీదరి శాశ్వత సౌఖ్యములానే కోరుచు నేనుంటిని, నీదరి శాశ్వత సౌఖ్యములానే కోరుచు నేనుంటిని. ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి. దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, నీటి వాగులకై ఆశపడునట్లుగా. దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, నీటి వాగులకై ఆశపడునట్లుగా. ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి, ఆదరణ ఆనందము ఆయన యందున్నవి. ప్రార్థనాశీర్వాదములతో ముగించుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. పాటలలో, ఆరాధనలో, వాక్యోపదేశంలో మీరు మాతో ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఏ ఏ గృహాలలో ఎవరెవరు కూడుకొని ఉన్నారో వారినందరినీ పేరు పేరున, ప్రతి తల్లిని తండ్రిని, అన్న తమ్ముడు అక్క చెల్లె, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, చంటి బిడ్డలు అందరినీ ప్రత్యేకముగా మీరు దీవించి ఆశీర్వదించి అందరి అవసరతలు తీర్చమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యం అందరి హృదయ క్షేత్రములలో ఫలింపచేయమని మీ సన్నిధిని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా, మీకు మేము సాక్షులముగా ఉండడానికి ఈ భూమిపై సహాయం చేయమని అడుగుతున్నాను. మేము మాట్లాడిన మాటల కంటే మా జీవితమే సాక్ష్యంగా ఉండడానికి, మా అనుభవాలే సాక్ష్యంగా ఉండడానికి, మా నడకే సాక్ష్యంగా ఉండడానికి, మా కనుదృష్టి సాక్ష్యంగా ఉండడానికి సహాయము చేయమని మీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భయంకరమైన దినాలలో ఉన్నాం. ఒక ప్రక్కని కరోనా వైరస్, ఒక భయము కలుగుతున్నటువంటి సందర్భాలు, మరణము, వేదన చుట్టూ ఉన్నవి తండ్రి. రెండవ ప్రక్కన మిడతల దండు అనే భయంకరమైనటువంటి పరిస్థితులు, పంటను నాశనం చేయడానికి వస్తూ ఉన్నటువంటి ఆ మిడతల దండు యొక్క అనుభవాలను కూడా గమనిస్తూ నా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఈనాడో రాసి ఉంచారు. దానికి ఫలితంగా ఒకవేళ కరువే, ఒకవేళ మేము చూస్తామేమో మాకు తెలియడం లేదు తండ్రి. ఇక రానున్న దినాలలో ఇంకా భయంకరమైన విషయాలు మీరు గ్రంథస్థం చేసి ఉంచారు. ఆకలి అయినప్పుడు ఈ దినమున నా బిడ్డను వంట చేసుకుని తిందాం, రేపు నీ బిడ్డను వంట చేసుకుని తిందాం అనే దినాలు కూడా ఒకవేళ వస్తే ఆ దినములు మమ్మల్ని చూడనివ్వకుండా చేయమని అడుగుతున్నాను. భయంకరమైన కాలంలో మీరు నిజమైన దేవుడని, రక్షకుడని ప్రజలు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. క్రైస్తవ జనాంగమైనటువంటి మేము నమ్మకముగా మీ పాద సన్నిధిలో ఉండి ప్రార్థన చేయగలిగిన వారినిగా చేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే త్వరలో మేమందరము కలిసి ఆరాధనలో ఉండి మిమ్మల్ని ఘనపరచగలిగిన కృప
మిమ్మల్ని సేవించగలిగిన ధన్యత, ఈ సన్నిధిలో ప్రార్థన చేయగలిగినటువంటి కృప మా అందరికను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఉన్నాను. మేలు చేసే మహిమ పొందుమని క్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికను ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం దీవించునుగాక. దేవుని చిత్తమైతే జూన్ మాసంలో త్వరలో ఆరాధన స్థలాలలో కలుసుకుందాం. The joy of the Lord is my strength. Amen. God bless you. But do. Amen. Amen.